రెండు పార్టీల యొక్క బ్యాక్‌డ్రాప్ చూసాం. ఆల్రెడీ వాళ్ళ ఎలా పరిపాలించారో చూసాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రివర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ జనసేన అనే ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే కొంత కన్సిస్టెన్సీ లేదని చాలా మటుకు వచ్చిన మాటలు ఉన్నాయి. అంటే బీజేపీతో కలవడమో లేదంటే టీడీపీతో కలవడం బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, అది దీనివల్ల తెలియదు. మీకు ఒక జేఎస్పీ మోడల్ చూస్తే ఏమనిపించింది? జనసేన పార్టీ ఒక మోడల్ చూస్తే, బికాస్ ఎందుకంటే మీరు ఒక స్టార్ట్ చేసి లోక్సత్తాని పార్టీ స్టార్ట్ చేసి. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు, ఆయనకేమీ రాజకీయ పార్టీ పెట్టక్కర్లేదు. హాయిగా సినిమాల్లో రారాజులుగా బతకొచ్చు. సినిమాలు రాజకీయంలో ఉంటేనేమో జనం రావడం కోసం దానం పెట్టాలా, కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకురావాలా, కంటాలు పడాలా. సినిమాల్లో ఉంటే జనం డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చూస్తారు. ఎంత అదృష్టవంతులు. ఏదో తపన ఉంది కాబట్టి, మంచి చేయాలి, రాజకీయం మారాలి, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంది కాబట్టి ఆయన రాజకీయంలోకి వచ్చారు. కాబట్టి ఎవరు మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినా కూడా మనం దాన్ని గౌరవించాలి, వారికి మద్దతు ఇవ్వాలి. కానీ మన దేశంలో ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థ కొత్తగా వచ్చిన పార్టీలకి చాలా వ్యతిరేకమైన వ్యవస్థ. మనకు ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం దాన్ని. బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం. అది తీసుకోకుండా రాస్తుంది, వదిలేస్తుంది. మనం దాన్ని కొనసాగించాం. దాంతో ఏమవుతుంది, మూడో పార్టీకి స్థానం చాలా కష్టం. ఓకే, అందులో రెండు పార్టీలు బాగా బలంగా వేళ్ళు అనుకున్నప్పుడు మూడో పార్టీ వచ్చి, మూడో పార్టీలో 5-10% ఓట్లు వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకుంటే వేరుది. అలా కాదుగా. మీకు ఎన్ని ఓట్లు వచ్చినా కూడా 30-40% ఓట్లు వచ్చి మీరు మొదటి 1-2 పార్టీలోకి లేకపోతే మీరు నథింగ్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన పార్టీ కదా, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది? బీజేపీ జాతీయ స్థాయిలో చాలా బలమైన పార్టీ కదా, ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానంలో ఉంది? తెలంగాణలో కొంతకాలం బాగుందంటున్నా మూడో పార్టీని కానీ చివరికి ఏమైంది ఎన్నికల్లో? అలాంటి పార్టీలకి ఎంత చరిత్ర, ఎంత డబ్బులు, ఎంత బ్రాండ్ ఇమేజ్, ఎంత నాయకత్వం ఉన్న పార్టీలకే మూడో పార్టీగా ఉంటే పూర్తిగా పతనం అయిపోతుంటే, కొత్తగా వచ్చిన పార్టీ మూడో పార్టీగా ఉంటే చాలా కష్టం. కాబట్టే ఏదో రకంగా పొత్తులు అనివార్యం. ఓకే, అది లేదనుకుంటే మీకు రాజకీయంగా కొన్ని ఓట్లు వస్తాయి కానీ ప్రభావం ఉండదు. ఆ నేపథ్యంలో మరి పొత్తులు ఎవరితో పెట్టుకోవాలంటే కొంత సందిగ్ధత ఉంటుంది. అది అది బయటకు వచ్చి మనకు గడ్డలు వేయడం తిట్టడం చాలా తేలిక. అంచేత దాని గురించి మనం పట్టించుకో. మనం చూడాల్సింది ఏంటంటే ఒక ఎజెండా ఏది ప్రతిపాదిస్తున్నారు, ఒంటరిగా కానీ లేకపోతే కలిసి కానీ, అది నిజంగా మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి పనికొచ్చేదా కాదా, ఆచరణ సాధ్యమైందా కాదా, చిత్తశుద్ధి చేస్తున్నారు లేదా, దాన్ని బట్టి చూడగానే రాజకీయంగా ఎవరితో కలుస్తున్నారు లేదని చెప్పి సందర్భాన్ని బట్టి ఉంటుంది, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉంటుంది. మీరు చూస్తారు సార్ ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏమేమి హామీలు ఇస్తారనేది అబ్జర్వ్ చేస్తుంటారా? నేను అంటే నిర్దిష్టమైన హామీల కంటే ముందు అసలు ఒట్టి మాటలు నమ్మితే అన్నది కదా, వాళ్ళ చరిత్ర చూడాలి, వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలా. పైకనే మాటలు వేరు, వాళ్ళు మొత్తం మీద వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళ భావజాలం కానీ, వాళ్ళ చర్యలు కానీ చూసి అంచనా వేయాలి. చివరికి చూడాల్సింది ఒకటి, నేను రెండు కోణాలు చూస్తాను. ఒకటి, అభివృద్ధికి పెద్దపీట వేసి దేశంలో సామాన్యుల బతుకు బాగుపడడం కోసం దీర్ఘకాలంగా ఏర్పాట్లు చేస్తారా? మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి అందటము, మంచి ఆరోగ్యం అందటము. 2, రాజకీయాన్ని, పాలనని బాగు చేసి ఏర్పాటు చేసి, అంటే అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, చట్టందరినీ సమర్థంగా న్యాయాన్ని ఇవ్వడము, మరి ఎన్నికల వ్యవస్థను మార్చి ఎన్నికల డబ్బు ప్రభావం తగ్గించడము. ఈ 2 చూస్తాను నేను. ఈ 2లో ఒకటి అన్ని పార్టీలు వదిలేసినాయి కాబట్టి ఇప్పుడు ఇది చూస్తాను ప్రధానంగా. ఇది సమానం అయితే ఇది ఏది బాగుంటే అది బాగుంది అనుకుంటాను. నేను నిర్మోహటంగా చెప్తాను, కారణం చెప్తున్నాను. నేను కులం ఏంటో చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, మరొకటి చూడను. భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందా లేదా, అది ఖచ్చితంగా పట్టించుకోకపోతే ఆ ప్రజలు నష్టపోతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడారు, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఎలక్షన్ సిస్టమ్ అనేది మారితే బాగుపడుతుందా? ఓటింగ్ సిస్టమ్ అనేది ఒక సింగిల్ షాట్ సొల్యూషన్ లేదు మాకు. ఇదేదో అంటే మీరు చెప్పినట్టు బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్న ఈ పాలసీ నేను చాలా కాలం నుంచి పోరాడుతున్నాను. దాని బదులు ప్రత్యామ్నాయ ఎన్నికల వ్యవస్థ వచ్చినట్లయితే రాష్ట్రాల్లో నా దృష్టిలో ప్రత్యక్ష ఎన్నికలు కావాలి. అంటే ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే, మరి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రాకుండా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యేని గెలిపించుకోవటం కోసం డబ్బులు ఇంత ప్రయోగించడం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావడం కోసం 30-40 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో అధికార లాలస. దాంతో విపరీతమైన పోటీ పెరిగి, ఎందుకంటే ఎమ్మెల్యే వల్ల ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎమ్మెల్యే నుంచి మంత్రులు వస్తారు. అందుకోసంగానే
మంచి పరిపాలన కోసము మంచి చట్టాల కోసం ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటున్నారు 30 కోట్లు ఖర్చు పెట్టి. దీన్ని దాన్ని విడదీసామనుకోండి చాలా మేరకు డబ్బుల ప్రభావం తగ్గుతుంది. అంతకంటే ముందు మంచి పాలన పెరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు రోజువారీ ఒత్తిడి ఉండదు ఇక. ముఖ్యమంత్రి గట్టిగా తలుచుకుని మంచి పేరు తెచ్చుకోవాలనో, మళ్ళీ ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి గుర్తింపు పొందాలనో, లేదా మంచి చేయాలనో కోరుకుంటే, కీర్తి పొందాలనో కోరుకుంటే ఈ ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల దుష్పరిపాలన అక్కర్లా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలి, కాంట్రాక్ట్ అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలా, అధికారి పోస్టింగ్ అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలా, చిన్న కాంట్రాక్ట్ అంటే ఎమ్మెల్యే గారి నిర్ణయం కావాలా. అలాగే దామాషా పద్ధతి, 1 కోటి ఎక్కువ వస్తే గెలుపు, 1 కోటి తక్కువ వస్తే ఓటమి కాకుండా మీకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు అనుకోండి, 1 కోటి ఎక్కువ పొందాలని ఇంత ఒత్తిడి ఉండదు. ఓట్లు కొనుగోలు బదులు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు, డబ్బుల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఒక సింగిల్ సొల్యూషన్ లేదు. కాలక్రమేణా అధికార వికేంద్రీకరణ, వెంటనే కాదు, అధికారం వికేంద్రీకరించి స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తే అక్కడ డబ్బులు ఉన్నాయి ఓట్ల కోసం. కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే నిజంగా వాటిని బలోపేతం చేసి జవాబుదారీగా ఉండి ప్రజలకు అర్థమయ్యేట్టు చేస్తే, అరే వీడు ఓటేసాను నాకేం లాభం, నాకేం జరిగిందని చూసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఉంది, మేమంతా కూడా ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. మీలాంటి వాళ్ళని మంచి వాళ్ళని నమ్మకం వాళ్ళని మంచి వాళ్ళని ఒకటి కమిటీగా పెట్టుకున్నాం. లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, నాకు ఫ్లాట్లో వాటర్ సప్లై రాలేదనుకోండి, నేను ఊరుకుంటానా? ఎవరు తప్పది? ఖచ్చితంగా ఎవరిని పెట్టుకున్నానో వాళ్ళు తప్పు, డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాను. నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి లోకల్గా పరిపాలన ఉంటే ఓటు వేయడం వల్ల నాకు లాభం ఏంటి, నష్టం ఏంటి, సరైన వాడిని ఎన్నుకోకపోతే ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. క్రమక్రమంగా ఓటును కొంచెం జాగ్రత్తగా వాడుకుంటాం. అంటే డైరెక్ట్ సీఎం ఎంచుకోవాలంటారు. డైరెక్ట్ సీఎం ఎంచుకోవాలి, దామాషా పద్ధతి అవ్వాలి, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి జవాబుదారీగా చేయాలి. ఈ 3 పనులు చేస్తే ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా మేరకు తగ్గిపోతుంది. ఏ దేశం అనేది ఫాలో అవుతుందో ఇప్పుడు ఉన్నది? చాలా దేశాలు ఫాలో అవుతుంది. అమెరికా చెప్పిందంతా అమెరికా దామాషా పద్ధతి లేదు. కానీ యూరోప్లో ఒక బ్రిటన్ మినహాయిస్తే ప్రతి దేశంలో దామాషా పద్ధతి ఉంది. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ సార్, ఇప్పుడు అమెరికాలో అంటే నేను విన్నాను, ఇది కరెక్ట్గా తెలియదు, 2 times వాళ్ళు పిఎం అయినా ప్రెసిడెంట్ అయినా నెక్స్ట్ టైంకి ఉండదు. కానీ ఇక్కడ మనకు కూడా అందుకని డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేసి ఆ రకంగా టర్మ్ లిమిటేషన్ పెట్టామనుకోండి, ఈ కొడుకులు మనవాళ్ళు చంపేస్తున్నారు మన దట్స్ పాయింట్ సార్, అది కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ. నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్, ఆ సెంటిమెంట్ తీసుకుందాం. అంటే ముందు మనకు అర్థమైతే ఏం కావాలో ఎందుకు కావాలో, దానిలో కులం మర్చిపోతాం, పార్టీ మర్చిపోతాం. మనం అంతా అంతసేపటికి కులం మొత్తం పార్టీలో పడిపోతున్నాం. ఏం జరుగుతోంది, ఎవరు ఎన్నికైనా కూడా నాకు జరిగేది ఏంటి అది అర్థమైతే కులం మొత్తం పార్టీ పక్కన పెడితే రేషనల్గా ఆలోచిస్తే పరిష్కారాలు వస్తాయి. ఓటేసేది మనం కదా చివరికి, ఎవరైనా చెప్తాము. మనకి బుద్ధి పెరిగితే, మనకు ఆలోచన పెరిగితే ఖచ్చితంగా వ్యవస్థను మార్చుకోగలం. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.